అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదములలోని పరమ ఉత్కృష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో రుద్ర శబ్దానికి నిర్వచనం, రుద్రాధ్యాయము యొక్క విశేషమైనటువంటి అర్థములు సాయనాచార్యులు, భట్టభాస్కరాచార్యులు, విద్యారణ్యుల వారు అందించినటువంటి వేదానికి సంబంధించినటువంటి విశేష అర్థాల సారాన్ని ఈ వేదసారం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వేదములోని అత్యంత ఉత్కృష్టమైనటువంటి శివుడి యొక్క తత్వాన్ని, శివుడి యొక్క రూపాన్ని, 64 కళలు ఇమిడీకృతమైనటువంటి శివుడి యొక్క రూప ధ్యానాన్ని మనం ఒక్కొక్క మంత్రములో ఉండేటువంటి సారాన్ని మొత్తం కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. స్థావరం జంగమం ద్యౌరాకాశం తన్మే మన శివ సంకల్పమస్తు అని అంటున్నాం. స్థావర జంగమ ప్రభృతిలో ఉండేటువంటి చరాచర జీవుల్లో అన్నింటిలో తానై ప్రతి ఒక్క మనిషిని కూడా వేద మార్గములో, వైదిక మార్గములో నడిపిస్తూ పరమేశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఉంటూ మనల్నందరినీ కూడా జన్మ పునీతం చేయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేటువంటి విషయం మొత్తం కూడా ఈ రుద్రాధ్యాయం వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం. రుద్రములో అనేకమైనటువంటి మంత్రములు, యజస్సులు ఉన్నాయి. అందులో మంత్రముల యొక్క అర్థం ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. యజస్సులు 2వ అనువాకం నుండి ప్రారంభం. మొదటి అనువాకంలో 11, 12 మంత్రాల యొక్క సారాన్ని మొదటి నుండి కూడా విన్నాం. ఈ రుద్రాధ్యాయాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే పఠిస్తూ ఉంటారో, పఠన చేయడానికి ఎవరైతే తోడ్పడుతూ ఉంటారో వారందరూ కూడా శివసాయుధ్యం పొందుతారు అనేటువంటి విషయంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఈ వేదసారంలో వేదము యొక్క తత్వము, వేద రహస్యము, వేదమంత్ర ప్రభావము, వేదమంత్రానుష్ఠానం యొక్క విధి విధాన లక్షణములన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఈ రుద్రం 4వ కాండ తైత్తిరీయ యజుస్ సంహితలో 5వ అధ్యాయంలో పేర్కొన్నది. మొదటి అనువాకంలో శివుడి యొక్క రూపము, తత్వము అంతా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనే ఈ యొక్క 13వ మంత్రానికి సాక్షాత్తు పరమేశ్వరుడే దీనికి ఋషి, అధిదేవత అవుతున్నారు. అదేవిధంగా అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రం యొక్క రహస్యమైనటువంటి ఉపాసనా తత్వం, ఈ మంత్ర అనుష్ఠానం వలన కలిగేటువంటి లాభములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. 12 మంత్రాలకు నారదుడు, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, కణ్వుడు, భార్గవుడు ఈ విధముగా అనుష్ఠానం చేసి మనకు అందించినటువంటి మంత్రసారమే ఈ రుద్రం. ఈ రుద్రం సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గర నుండే వచ్చింది. ఆయన మొదలుగా హిరణ్యగర్భుడైనటువంటి సాక్షాత్తు బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసినట్టుగా మనకు పురాణ ఇతిహాస గ్రంథములన్నీ కూడా పేర్కొంటూ ఉన్నాయి. హిరణ్యగర్భుని దగ్గర నుండి ఒక్కొక్కరిగా ఈ వేదమంతా కూడా శ్రవణము ద్వారా, ధ్వని తరంగాల ద్వారా, శబ్ద తరంగముల ద్వారా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చేరుకున్నాయి. పుస్తకము లేకుండా వేదమంత్రములన్నీ కూడా ప్రతి ఒక్క మనిషిని ఎంతో కొంత జీర్ణశక్తి
ఉన్నటువంటి ఈ తత్వాన్ని, వేద రహస్యాన్ని మనకు ఎందరో ఋషులు మనకు అందించినారు. అందులో భాగంగా ఈ యొక్క 13వ మంత్రానికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఋషి, పరమేశ్వరుడే దేవత. అదేవిధంగా అనుష్టుప్ ఛందస్సులో ఈ యొక్క మంత్రమంతా కూడా ఉంది. ఈ మంత్రానుష్ఠానం వలన శత్రు నాశనము అనేటువంటిది ఉంటుంది అని మనకు ఈ మంత్రానుష్ఠానం చేసినటువంటి సాక్షాత్తు పరమేశ్వరుల వారే మనకు ఉపదేశించినట్టుగా ఇతిహాసపరమైనటువంటి గ్రంథములన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. అందులోనూ ఈ యొక్క మంత్రానికి ఉన్నటువంటి ధ్యాన శ్లోకాన్ని మనం ఇప్పుడు విందాం. ప్రణమదమరలోకం మౌలిమాలా కుసుమం రజోరుణపాద పద్మయుగ్మం అనవరతమనుస్మ రేద్భవాస్య సహజగతాం పితరం పినాకపానిం. పినాకపాని అని ఇక్కడ రుద్రుడికి వచనము ఉంది. పినాకపాని అంటే ఎవరు? అసలు పినాకపాని అనేటువంటి ఆ యొక్క నామధేయం ఆయనకు ఏ విధంగా సంతరించుకుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వారు ఏ విధంగా ఉంటారు అంటే, ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుషదో మహినైకాదశస్థ తే దేవా యజ్ఞమిమంజుషధ్వం. భూమిపైన ఉండేటువంటి వాళ్ళు 11 కోట్ల మంది, ఆకాశంలో సంతరించేటువంటి వాళ్ళు 11 కోట్ల మంది. అదేవిధంగా అప్సుషద అంటే నీళ్లపైన ఉండేటువంటి వాళ్ళు 11 కోట్ల మంది. అనగా చరాచర జీవులు కాక కంటికి కనపడకుండా ఉండేటువంటి దేవతలే వీళ్ళంతా కూడా 33 కోట్ల మంది. వాళ్ళందరూ కూడా తమ తమ పాదాలపై ఉండి ఒకరికి నమస్కారం చేస్తున్నారు అని అంటే ఆయన ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరులే వారే. ఆ పరమేశ్వరుడికి వీళ్ళందరూ నిలుచొని నమస్కరిస్తూ ఉన్నారు. ఏ విధముగా నమస్కరిస్తున్నారు? ప్రణమదమరలోకం, అందరూ చేతులు రెండు జోడిస్తూ ఉన్నారు. మౌళిమాలా కుసుమం, మౌళి అనగా అర్ధచంద్రాకారం, అర్ధచంద్రాకారాన్ని ధరించినటువంటి పరమేశ్వరుల వారికి ప్రణామం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే, తమ తమ పాదాలపై వాళ్ళంతా కూడా వడిగా నిలబడి సాక్షాత్తు పరమేశ్వరుల వారి ముందు భయముతోనూ భక్తితోనూ నమస్కరిస్తూ ఉన్నారు. వీరంతా 11 కోట్ల మంది కూడా నమస్కరించి చేతిలో కొన్ని పుష్పములను తీసుకుని వారి యొక్క పాదాలపైన వేస్తూ ఉన్నారు. పాదాలపైన వేసినప్పుడు పరమేశ్వరుడు, పక్కకే కూర్చున్నటువంటి భవానీ అనేటువంటి అమ్మవారు, ఇద్దరి యొక్క పాదాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అంటే చక్కగా పారాని పెట్టి లేతగా ఉన్నాయట వారి యొక్క పాదాలు. అలాంటి పాదాలను చూసి ఈ 11 కోట్ల మంది కూడా నమస్కరిస్తూ పరవశించి మైమరచిపోతూ ఉన్నారు. భవానితో కూడి ఉన్నటువంటి ఓ పరమేశ్వరుడా, ఈ జగత్తును పరిపాలన చేసేటువంటి సాక్షాత్తు తల్లిదండ్రుల వలె మాకు కనిపిస్తూ ఉన్నారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పినాకము అనగా ధనస్సు, పాణి అంటే చెయ్యి, పినాకపాణి అని అన్నాం. సహజగతాం పితరం పినాకపాణిం. సాక్షాత్తు పరమేశ్వరుడు భవానీ అమ్మవారితో కూర్చొని చేతిలో ధనస్సు పట్టుకొని అభయహస్తాన్ని ఇస్తూ ఈ జగత్తులో ఉండేటువంటి అంటే 14 భువనాలలో ఉండేటువంటి చరాచర సృష్టిలో ఉండే ప్రతి జీవికి కూడా తల్లిదండ్రుల వలె జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. పినాకపాణి ఈ జగత్తులో ఉండేటువంటి చరాచర సృష్టిలో ఉండే ప్రతి జీవికి కూడా మీరు జననీ జనకులు అని వాళ్ళు నమస్కరిస్తూ ఉన్నారు, పుష్పాలను పాదాల మీద వేసి. ఈ విధముగా ఈ ధ్యాన శ్లోకాన్ని మనం ధ్యాన శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని విన్నాం. దీనికి ప్రధానమైనటువంటి మంత్రం ఈ విధంగా ఉంది. యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధను తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజ. మీఢుష్టమ అంటే విశేషమైనటువంటి వర్షములను ఇచ్చువాడ. పర్జన్యము అనగా నీళ్లు, మేఘముల నుండి కిందికి వచ్చేటువంటి నీళ్ళని పర్జన్యములు అని అంటున్నాం. అలాంటి నీళ్లను విశేషముగా ఇచ్చువాడ, సువృష్టి కలిగించువాడ, అతివృష్టి అనావృష్టి లేకుండా లోకాన్ని సస్యశ్యామలము చేసేటువంటి వాడా అని ఆ శివుణ్ణి వేడుకుంటూ ఉన్నారు.
యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధను. హస్తే ధను, చేతిలో పట్టుకొని ఉన్నాడు కపర్ది అనే పేరు కలిగినటువంటి ధనస్సు. పినాకపాణి అని దానికే అర్థం. పినాకము అంటే ధనస్సు అని అర్థం. అలాంటి ధనస్సును పట్టుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా, విశేషమైనటువంటి వర్షములు, విశేషమైనటువంటి హర్షములు అనగా ఆనందాన్ని మాపై ప్రసరింపజేయగలవు. యాతే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధను తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజా. ఓ రుద్రదేవ, నీ చేతుల్లో ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గాన్ని సర్వ భయములు కూడా తొలగిపోయి అభయం చేకూర్చునట్టి నీ యొక్క స్ఫురద్ రూపాన్ని మాకు అందించు. ఏదైతే ధనస్సును చేతిలో పట్టుకొని ఉన్నావో అదే విధముగా ఇంకొక చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని అమ్ముల పొదిలో ఉండేటువంటి 100కు పైగా ఆయుధాలు కలిగి ఉన్నాయో అవి ఏవి కూడా మాపై రాకుండా ప్రశాంతమైనటువంటి మృదు స్వభావమైనటువంటి నీ యొక్క రూప ధ్యాన రత్నాన్ని మాకు ఆశీర్వనుగ్రహాన్ని కల్పించండి అని ఈ మంత్ర అర్థం మనకు చెప్తూ ఉంది. దీనికి సాయనాచార్యులు గారు కానీ భట్టభాస్కరాచార్యులు గారు కానీ దీనికి వ్యాఖ్యానం ఈ విధముగా రాసినారు. ఎవరైతే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో వారికి చివరి వరకు కూడా ఎలాంటి లోటుపాట్లు రావు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేద్. ఈశ్వరుడు ఏదైనా ఇస్తున్నాడు మనకు అంటే ఐశ్వర్యం మాత్రమే ఇస్తున్నారు. విభూతిర్ భోజిర ఐశ్వర్యం. శివుడికి అర్చన చేసినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మం ధరిస్తే చాలు మన యొక్క రోగములన్నీ క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు సాక్షాత్తు పరమేశ్వరుల వారే సెలవిచ్చినారు. కావున ఈ రుద్రాధ్యాయ పఠనము, రుద్రమంత్ర శ్రవణం ఎల్లవేళలా మనం చేస్తూ ఉండాలి. శివనామ స్మరణ ఎంత చేస్తే మనము లోకములో అంత పుణ్యపు కర్మలు చేసుకున్నటువంటి వారలమవుతాం. ఎవరైతే ఏ పేరుతోనైతే పిలుస్తూ ఉంటారో ఆ పరమేశ్వరుని యొక్క నామము తత్వము అంతా కూడా వినపడుతూ ఉంటుంది. అజామీలుడనేటువంటి అనేకమైనటువంటి తప్పులు చేసినాడు. కానీ పుట్టినటువంటి తన కుమారుడికి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి నారాయణుడి పేరు పెట్టుకున్నాడు. అవసాన దశలో ఎవ్వరూ కూడా అజామీలుడికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. అంత కర్కటకమైనటువంటి బ్రతుకు తాను బతుకుతూ ఉంటే అక్కడ నారాయణ నారాయణ అని తన యొక్క చిన్నపిల్లవాడిని పిలుస్తూ ఉంటే సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపుడైనటువంటి నారాయణుడు పరమపదించిన వెంటనే తనను తీసుకొని ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళినాడు. ఈ విధముగా పలికేటువంటి పేరును కూడా భగవన్నామ స్మరణంతోనే ఉన్నాయి అని మనకు పెద్దలు ఎంతోమంది కూడా మనకు పేర్లను ఆ ఈశ్వరుడి పేరో లేక నారాయణుడి పేరో లేక అమ్మవారి పేరో నిరంతరము నామస్మరణ అయ్యే విధముగా మనకు పెట్టి ఉన్నారు. ఆ విధమైనటువంటి పేర్లతో మనం పిలుచుకొని మనము భగవంతుని సాయుధ్యం మాత్రమే పొందుతూ ఉన్నాం. ఎక్కడ కూడా మనం ఇతర తత్వమైనటువంటి పేర్లను మనము ఉచ్చారణ చేయడం లేదు. ఈశ్వర, పరమేశ్వర, నారాయణ, శ్రీనివాస అనేటువంటి పేర్లనే మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా వేద విదితమైనటువంటి నామధేయములే. ఆ విధమైనటువంటి పేర్లను పిలవడం వల్ల మనకు పరమేశ్వర సాయుధ్యం కలుగుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విధముగా తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయ పరిభుజ. నీ చేతిలో ఏదైతే ధనస్సు ఉందో దానితో మా శత్రువులను హింసించు, మమ్ము సర్వ భయముల నుండి కూడా మమ్మల్ని కాపాడు రుద్రదేవా అని ఈ మంత్రం యొక్క అర్థం. ఈ మంత్రార్థానికి సాక్షాత్తు పరమేశ్వరుడే అనుష్ఠానం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మంత్రానికి ప్రధానమైనటువంటి ఋషి, ప్రధానమైనటువంటి దేవత సాక్షాత్తు ఈశ్వరుడే. అఘోర ఋషి అనుష్టుప్ ఛంద అని ఈ రుద్రాధ్యాయానికి ప్రారంభంలో అధ్యాయానికి చెప్పేటువంటి ఈ యొక్క ఛందస్సు, ఈ వైదిక ఛందశాస్త్రములో పేర్కొన్నటువంటి ఈ మంత్రానుష్ఠానం వలన శత్రు నాశనము ప్రధానముగా ఈ మంత్రానుష్ఠానం ద్వారా కలుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. ఈ రుద్రాధ్యాయంలో 13 మంత్రాలు, వాటి యొక్క అర్థాలు గత కొన్ని ధారావాహికలుగా మనము కథలుగా, అదే విధముగా వాక్యములుగా, యజస్సులుగా, రుక్కులుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రుద్రాధ్యాయ పఠనము శ్రవణము ద్వారా మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి రోగములు, మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి అని ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా
పరిశోధన చేసినట్టుగా వేదసార రత్నావళి, వైదిక రత్నావళి అనేటువంటి గ్రంథములు కూడా మనకు పేర్కొన్నాయి. అందులోనే 14వ మంత్రం, ఈ 14వ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు నారదుడు, అదే విధముగా కశ్యపుడు ఇద్దరు కూడా అనుష్ఠానం చేసినారు. కశ్యప నారదులు అనుష్ఠానము చేసి ఆ తరువాత పరమేశ్వరుడు ఈ యొక్క మంత్రానికి ఋషి అవుతున్నాడు. అనుష్టుప్ ఛందస్సు ఛందశాస్త్ర విధానముగా మనకు చెప్పేటువంటి ఈ యొక్క లక్షణం 8 అక్షరాలతో కూడి ఉండి 4 వాక్యాలుగా అనగా 4 పాదాలుగా విభజించి ఇచ్చినటువంటి ఈ యొక్క అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఈ యొక్క మంత్రానికి పోయిన మంత్రానికి చెప్పినటువంటి శ్లోకమే ధ్యాన శ్లోకముగా ఇచ్చినారు. ప్రణమదమర లోకమౌళిమాల కుసుమరజోరుణ పాద పద్మయుగ్మం అనవరతమనుస్మరేద్ భవాన్యా సహజగతాం పితరం పినాకపానిం. ఈ జగత్తునంతా కూడా తల్లిదండ్రులుగా ఆశీరనుగ్రహాలు ఇస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులారా, ఈ సృష్టిలో ఉండేటువంటి చరాచర జీవులలో ప్రతి అణువున వ్యాప్తి చెంది ఉండి మీరు మాకు కంటికి రెప్పలుగా కాపాడుకుంటున్నటువంటి ఓ మాతా పితుర సంబంధమైనటువంటి మీకు మేము సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము అని ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని, రూపాన్ని ధ్యానిస్తూ ఈ పరమేశ్వరుని యొక్క రూప ధ్యాన రత్నాన్ని మనకు అందించినారు సాక్షాత్తు కశ్యపుడు. అదే విధముగా ఆ పరమేశ్వరుని ఋషిగా అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు నారదుడు, కశ్యపుడు ఈ మంత్రానుష్ఠానం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ మంత్రానుష్ఠానం ప్రధానముగా శత్రునాశనము కొరకే ఈ 2 మంత్రాలు, 13వ మంత్రం 14వ మంత్రం 2 కూడా శత్రునాశనము కొరకే. శత్రువులు అంటే అంతఃశత్రువులు, బహిష్శత్రువులు అని 2 విధాలుగా ఉన్నారు. అంతఃశత్రువులే ప్రధానం, బహిష్శత్రువులు శాశ్వతము ఎప్పుడు కూడా కాదు. బహిష్శత్రువులు ఎప్పుడైనా సరే వారి పైన కలిగేటువంటి అభిప్రాయం మారినప్పుడు వాళ్ళు మిత్రులు అవుతారు. అంతఃశత్రువులను మనం సంహరించినప్పుడే మనము నిజమైనటువంటి మానవతా దృక్పథంతో మెలిగినటువంటి వాళ్ళం మనం అవుతూ ఉంటాం. అందుకని అంతఃశత్రువులను సంహరించాలి, బహిష్శత్రువులని మంచి మార్గంలో ఉండడానికి ప్రేరేపణ చెయ్యాలి అని మనం ఇందులో ఉండేటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించుకోవాలి. నమస్తే అస్త్వాయుధాయాన తతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవధన్వనే. ఓ రుద్రదేవ, సహజముగా ఉన్నటువంటి నీ ధనస్సు, ఆ ధనస్సు ఏ రకంగా ఉంటుంది అని అంటే అగ్ని జ్వాలలు ఎగిసిపడుతూ ఉండేటువంటి ధనస్సు పరమేశ్వరుడి యొక్క చేతిలో ఉండేటువంటి ధనస్సు. అందుకని ఆ ధనస్సుకు పేరు కపర్ది అని అంటున్నాం. హోమప్రియో మహాదేవ భాస్కర స్తర్పణ ప్రియ మార్జనంతు గణేశస్య విష్ణోర్ బ్రాహ్మణ భోజనం. శివుడు ఎప్పుడూ కూడా హోమప్రియుడు. శివుడికి హవనము ఎంత చేస్తే అంత మంచిది. ఆ హవనములో ఈ రుద్రార్చన విధానంలో ఒక లక్షణం ఉంది. అది రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రం, లక్షరుద్రం అని రుద్రాధ్యాయ మంత్రానుష్ఠాన విధానం ఉంది. 11 మంది మంత్ర అనుష్ఠానము చేసేటువంటి తత్వవేత్తలు 11 సార్లు చెబితే అది ఏకాదశ రుద్రం అవుతోంది. అదే విధముగా దీనిని ఒక 121 సారి పారాయణము చేస్తే అది లఘురుద్రం అవుతోంది. 13,000 సార్లు పారాయణం చేస్తే అతిరుద్రం అవుతోంది. 1,00,000 పారాయణాలు చేస్తే అది లక్ష రుద్రం అవుతుంది. ఈ రుద్రాధ్యాయ శ్రవణ పఠన హవన మాత్రము చేత సప్త హవిర్యజ్ఞములు అనగా అగ్నిష్టోమము, అతిరాత్రము, ఉక్ష్యము, శాంతపనము, పౌండరీకము, వాజపేయము, అతిరాత్రము అనేటువంటి 7 మహా హవిర్యజ్ఞములు ఉన్నాయి మన భూమిపైన. వైదికములో చెప్పినటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞములు. ఈ యజ్ఞాన్ని ఆచరించాలి అంటే దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని 3 విధాలైనటువంటి అగ్నులలో వీళ్ళు ఉపాసనను చెయ్యాలి. ప్రతి పౌర్ణమి తెల్లవారి వచ్చేటువంటి పాడ్యమికి, అమావాస్య తెల్లవారి వచ్చేటువంటి పాడ్యమి రోజు ఇష్టులు చెయ్యాలి. ఈ ఇష్టిని దర్శేష్టి, పూర్ణమాసేష్టి అని అంటారు.
ఆ విధమైనటువంటి సప్త హవిర్యజ్ఞములు చేసినటువంటి పుణ్య ఫలము మనకు దక్కాలి అంటే ఈ రుద్రాధ్యాయ శ్రవణము పఠనము హవనము ద్వారా మనకు కలుగుతుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదని అన్నాం. ఈశ్వరాదిచ్చేది, ఈశ్వరుడు అత్యంత ప్రేమగా ఇచ్చేటువంటి ఐశ్వర్యమే మనకు లభిస్తూ ఉంది. శివార్చన వలన ప్రతి ఒక్కడూ కూడా ఐశ్వర్యవంతుడవుతూ ఉన్నాడు. ఈ ఐశ్వర్యం ఏ విధమైనటువంటి ఐశ్వర్యం? మానసిక ఐశ్వర్యం, శారీరక ఐశ్వర్యం, తాత్విక ఐశ్వర్యం. ఐశ్వర్యము అంటే ధనము మాత్రమే కాదు, రూప సారూప్యములన్నీ కూడా ఐశ్వర్యములే అవుతున్నాయి. 10 మందితో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఐశ్వర్యమే. 10 మంది స్నేహితులను మనం దగ్గరికి తీసుకోవడం కూడా ఐశ్వర్యమే అవుతోంది. మంచిని ఎప్పుడూ కూడా దగ్గరికి చేసుకుంటూ ఉండాలి, చెడుని ఎప్పుడూ కూడా విడిచిపెడుతూ ఉండాలి. చెడు అనేటువంటిది విడిచిపెట్టేటువంటి శ్వాస, మంచి అనేటువంటిది పీల్చేటువంటి గాలి. అందుకని హంసస్సోహం హంసః అని అంటున్నాం. అందులో శివతత్వం ఉంది. పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ఆస్వాదించినప్పుడు మనము చేసేటువంటి మంచి చెడులను మనం దూరం చేసుకుంటూ ఉంటాం. అందుకని శివతత్వాన్ని, శివరహస్యాన్ని ఎల్లవేళలా శ్రవణ పఠన మార్గములలో మనము జీవిస్తూ ఉండాలి. అందులోనే నమస్తే అస్త్వాయుధాయాన తతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. బాహుభ్యాం అంటే భుజములు. ఆ భుజములకు ధరించి ఉన్నాడు ధనస్సును. ఆ ధనస్సులో ఉండేటువంటి బాణములను భుజానికి ధరించి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. హింసకు సమర్థమైనటువంటి నీ యొక్క ధనస్సుకు మా నమస్కారం. ఎందుకు అంటే హింస చేసేటువంటి వాళ్ళ పైకే ఈ ధనస్సు వెళ్ళాలి. హింస చేయని వాళ్ళ దగ్గరికి ధనస్సు రాదు. కావున హింస చేసేటువంటి వాళ్లకు వెళ్ళే ధనస్సుకు నమస్కారం, కింద పెట్టినటువంటి హింస చేయనటువంటి వాళ్లకు వెళ్ళనటువంటి ఈ ధనస్సుకు కూడా నమస్కారం అని మనం చెప్తున్నాం. నమస్తే అస్త్వాయుధాయాన తతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే. ఓ రుద్రదేవా, నీవు భుజస్కందములపైన ధరించియున్నటువంటి బాణములు, అదే విధముగా ధనస్సుకు మేము నమస్కరిస్తూ ఉన్నాము. భట్టభాస్కర్ల వారు అనుష్ఠానం చేసినప్పుడు చెబుతూ ఉన్నారు, భక్తులు కాని వారల వద్దకు మీ యొక్క ధనస్సులో ఉండేటువంటి బాణం వెళ్ళుగాక. అంటే కేవలం శివభక్తులు అని కాదు, చరాచర సృష్టిలో ఉండేటువంటి వారికి ప్రధానమైనటువంటి దేవుడు గురువు. ఆ గురుభక్తి లేకపోయినా, తల్లిదండ్రులపైన భక్తి లేకపోయినా మీరు పరమేశ్వరుడిపై భక్తి లేనటువంటి వారలే. కావున తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నను, గురువు ఏ విధంగా ఉన్నను, మంచి మార్గంలో పయనం చేసేందుకు మనకు ఏర్పడేటువంటి ఒక గొప్పనైనటువంటి దారి వేసేటువంటి వాళ్ళు గురువు, అదే విధముగా తల్లిదండ్రులు. వాళ్లను సేవించినటువంటి వాళ్లపైకి ఈ బాణప్రయోగము జరుగుగాక అని భట్టభాస్కరుల వారు, సాయనాచార్యుల వారు ఈ రుద్రాధ్యాయానికి భాష్యము రాస్తూ అందమైనటువంటి ఈ యొక్క రుద్రాధ్యాయం గురించి మనకు తెలియజేసినారు. ఈ మంత్రఫలం పూర్తిగా శత్రునాశనం జరుగుతోంది అని మనం తెలుసుకోవచ్చు. నీ ఆయుధము ధనస్సే కాక గద, బాణము, శూలము కూడా ఉన్నది. అలాంటి గద, శూల, బాణములకు కూడా మేము నమస్కరిస్తున్నాము అని నారదుడు, కశ్యపుడు ఈ మంత్రానుష్ఠానం ద్వారా మనకు తెలియజేసినారు. ఈ రుద్రాధ్యాయములో మొదటి నుండి ధారావాహికగా 14 మంత్రములు, మంత్రముల యొక్క అర్థము, తాత్విక రహస్యము, మంత్ర ప్రయోగము, విధానములన్నీ కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఈ మంత్ర శ్రవణ పఠనము చేత మాత్రాన పరమేశ్వర సాయుధ్యం మనకు కలుగుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి ఆశ్చర్యము కూడా లేదు. ఈ మంత్రాన్ని మనం వింటూ ఉన్నాం, 10 మందికి వినిపిస్తూ ఉన్నాం. వేదసారం అనేటువంటి ఈ ధారావాహిక ద్వారా వేదములోని తాత్విక రహస్యములన్నీ కూడా మీరు వింటూ 10 మందికి తెలియజేస్తూ ఉండడం మాకు ఆనందదాయకం. ఈ విధముగా మీరు మంత్రముల యొక్క రహస్యాలను, వేదసారములో ఉండేటువంటి తత్వాన్ని మీరందరూ వింటూ 10 మందికి వినిపిస్తూ ఉండాలి. ఈ వేదసారాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుని యొక్క ఆశీర్వానుగ్రహాలు కలుగుగాక అంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.